దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ క్షేమంగా ఉండాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. దేవుని దృష్టి, ఆయన కనుదృష్టి, ఆయన ఆలోచన ఎవరి మీద ఉంటుందంటే ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉంటుందంటండి. మరి దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నామా? ఆయన బిడ్డలుగా జీవిస్తున్నామండి. ఆయన తన వారిని ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాదు. ఎల్ల వేళలా కూడా ఆయన మనల్ని ఆశీర్వదించి దీవించే దేవుడు. ఇంతగా మనల్ని ప్రేమిస్తున్న దేవాతి దేవునికి ఎలా విధేయత కలిగి ఉన్నాం? ప్రార్థనా అనుభవం మనకుందా? చూడండి, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నదంట. ఆయన కృప కొరకు కనిపెట్టాలి మనం. మన దేవుడు కృప చూపే దేవుడు, జాలి, దయ, ప్రేమ, కరుణ కలిగిన దేవుడు అండి. అందుకే కదా మనల్ని ప్రేమించి ఆయన రక్తములికించి ప్రాణాన్ని పెట్టారండి. ఎంత ప్రేమ గల దేవుడండి మన దేవుడు. మనము ఆరని అగ్నిలోకి వెళ్ళిపోకుండా నిత్య నరకం నుంచి మనం బయటకు రావాలని దేవుడు మన కొరకు ఎంతో గొప్ప త్యాగాన్ని చేశారు. మరి మనం ఆయన దృష్టి ఎదుట ఎలా ఉన్నాం? ఆయన ఆలోచన ఎదుట మన ప్రవర్తన ఎలా ఉంది? మన ఉద్దేశం ఎలా ఉంది? మన యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి? వంకర జీవితాలు ఉన్నాయా మనలో? పరిశుద్ధమైన జీవితాలు ఉన్నాయా? నీ హృదయం పవిత్రంగా ఉంటే నీ ప్రభు నీకు ఎప్పటికీ సహాయకుడే. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరా, నీవు ఎల్లప్పుడూ కూడా ఎడతెగక దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉండు. దేవుడు నీ జీవితంలో ఏ గొప్ప మేలు దాచిపెట్టారో నీకు తెలియదు. నీ ప్రభు నీ హృదయవాంఛ తీర్చే దేవుడు. ఎన్నోసార్లు నువ్వు ప్రార్థించి ఇంక నాకు విడుదల లేదనుకోవచ్చు, కానీ నీ దేవుని దృష్టి నీ మీద ఉందనే సంగతిని మర్చిపోతున్నావేమో. నీ దేవుని దృష్టి నీ మీదే ఉంది. నీ కొరకు ఆయన ఎంతగానో వెతుకుతూ ఉన్నారు. నశించు దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారునికి లోకానికి వచ్చిన దేవాతి దేవునికి భయపడుతున్నావా? నా ప్రియమైన సహోదరి, సహోదర, కష్టాలు కలకాలం ఉండవు. బాధల చేత నలిగిపోతున్నావేమో. బిడ్డలు లేరా? ఆర్థిక పరిస్థితుల విడుదల లేదని నీవు తలంచుతున్నావేమో. నీ ప్రభు నీకు ప్రతిదానికి సమయం ఇస్తారు. సమయానుకూలంగా నీ ప్రార్థనలు ఆయనకి చేరతాయి. ఆయన యొద్దకు నీ ప్రార్థన చేరినప్పుడు నీకు మేలు కలుగుతుంది. కాబట్టి ఈ విషయంలో భయపడే పని లేదు. ధైర్యాన్ని వహిందాం. ఆత్మీయంగా నడుచుకుందామండి. ప్రార్థనలో స్థిరంగా ఉందాం. కన్నీళ్లు తొడవబట్టడానికి ఆయన చేతులు మనకి ఎప్పుడు చాచే ఉంటాయి. మన కన్నీళ్లు తుడిచే దేవుడు, కష్టాలు తీర్చే దేవుడు. కాబట్టి ఎవరు భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, ఇదిగో మా తండ్రి, పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నందుకే నీకు స్తోత్రాలు తండ్రి. ఎంత గొప్ప దేవుడు మా తండ్రి. మాకు మీరు దొరికిన విధానాన్ని బట్టి వందనాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. సర్వ ప్రజల్ని కాపాడండి ప్రభువా. సమస్త మానవాళ్ళని విమోచించండి. యేసయ్య మీకు వందనాలు ప్రభువా. మీ దాసులను, దాసులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ ఆశీర్వదించండి దేవా. ముఖ్యంగా నా తండ్రి గొప్ప దేవా, భయంకర పరిస్థితులు నాయనా, ఎంతో దుర్దినాల్లో ఉన్నాం ప్రభువా. ఈ కడవరి కాలంలో నీ కొరకు మేము ఎలా ఉండాలో మాకు నేర్పండి తండ్రి. యేసు రోగులైతే ముట్టి బాగు చక్కర్లుండి తీర్చి అందరి బంధకాలు తెంచి సాతానికి సిగ్గు నాశనం, నీకు మహిమకు ఆశీర్వాదం ఇమ్మని శక్తి గలేసైనామని అడుచున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలు, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమె.